నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. దాదాపుగా చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక మట్టి మాఫియా అనేది ఏ విధంగా నడుస్తూ ఉందన్నది వరుస కథనాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. అయినా కూడా ఇక్కడ విషయం ఏంటంటే, మరి అధికారులు స్పందిస్తున్నారని వీళ్ళే అంటున్నారు, కేసులు అయితే నేను వీళ్ళే అంటున్నారు. అసలు కేసులు ఎవరు విన పెడుతున్నారు? నేను మాట్లాడేందుకు నా మీద కూడా కేసులు అయినాయని చెప్పారు. మరి ఏ కేసు అయింది, ఏం కథ అన్నది, అది ఎట్లా కేసు అయిందని నేను చెప్తా, కానీ అది చెప్పే ప్రయత్నం చేస్తా. కేసులు ప్రశ్నించిన మీద అయితేయా, తప్పు చేసిన మీద అయితేయా, లేకపోతే దీనికి కొమ్ముగా అధికారులు దీనికి కొమ్ము కాస్తూ, అంటే ఈ మాఫియాకు కొమ్ము కాస్తూ అధికారుల మీద అయితేయా, లేకపోతే నిజంగా దీన్ని అన్ని ఎంకరేజ్ చేస్తున్న ఎవరి మీద అయితే అనేది ఈ కేసులు ప్రజలు చూసుకుంటారు. ప్రజలకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ మనం యథావిధిగా చెప్తా ఉన్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పండి అంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి అని అంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈరోజు డి గారికి కూడా ఫోన్ చేద్దాం. ఇక మనం ఇప్పుడు లైవ్లోనే ఫోన్ చేద్దాం డి గారికి. మనం ఒక వీడియో చేసినాం. ఇక్కడ కిష్టాపూర్ గ్రామానికి సంబంధించి నాలకొండపల్లి నుంచి కిష్టాపూర్ మధ్యలో ఒక పెద్దది, అది గ్రానైట్ క్వారీ లెక్కనే కారు పెట్టిరు, మట్టి కారు పెట్టిరు. అక్కడ పెట్టినాక ఏమైందంటే, అది పెద్ద ఎత్తున, అది మామూలు కాదు. అక్కంచెల్లి కరీంనగర్ కిష్టాపూర్ నుంచి రైట్ సైడ్ కెనాల్ నుంచి కిష్టాపూర్ మీదకి వెళ్ళి కరీంనగర్ కొడుతురు. ఆ రాత్రి పూట మనకు వీడియో ఎట్లా పంపించారు తెలుసా? ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇది ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి వీడియోలు చూడుర్రి ఎట్లా పోతున్నాయి టిప్పర్లు అంటే. ఇలా చూడుర్రి, ఇలా చూడుర్రి టిప్పర్ లారీ. జిఆర్ఎస్ ఇది ఎక్కడియో, మరి జిఆర్ఎస్ అన్నది ఇది ఎవరిదో తెలియదు, కానీ ఈ టిప్పర్లు ఎంత నిండుగా పోసుకో మంచిగా. ఏది పాము తిన్నా కప్పోలే, సారీ కప్పని తింటూ చూసిన పాము కదలకుండా మెదలకుండా మెల్లగా ఎట్లా పోతే తాత్పరంగా ఆ రకంగా పోతున్నాయి. టిప్పర్ లారీ చూస్తూ ఉంటే, గింత మట్టి తరలిస్తూ ఉంటే కనీసం ఎవరు కూడా పట్టించుకోకుండా యథేచ్ఛగా టిప్పర్లు నడుపుతూ ఉంటే ఎవరికి అధికారిక సంబంధం ఉండాలి. నేను వరుసగా ఎమ్మెల్యే గారి మీద, మేడిపల్లి సత్యం గారి మీద ఈ ఫోటో పెట్టి చేస్తూ ఉంటే ఎమ్మెల్యే గారు చాలా డ్యామేజ్ అవుతుర్రట. ఎమ్మెల్యే గారు చాలా డ్యామేజ్ అవుతుర్రు, మా పార్టీకి బదనామై. అరే మీ పార్టీ కాదు, మీ పార్టీ బదనాముడు కాదు. ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, మళ్ళా అందులో జిల్లా బాసు, ఒక జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బాసు. ఏం రావాలి తెలియకుండా నడుస్తుందా అంటే, మరి గింతగానే చేస్తున్నా ఒక డి గారికి ఫోన్ చేసి ఇది ఎట్లా నడుస్తుంది, ఏం కథ అని అడగస్తలేదా? అడగాం మనం. అది ఏంటంటే అది కథ వేరే ఉంటుంది, లెక్క వేరే ఉంటుంది. దాని సంగతి ఎప్పుడు తెలుసాలో అప్పుడు తెలిసే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడాలి. ఎట్లా పోతున్నాయని చూడరా టిప్పర్ లారీలు. అయ్యో ఎంటీ బండ్లు కాలువ దిక్కుపోతున్నాయి. ఎంటీ బండ్లు ఇది కాలువ దిక్కుపోతుంది, చిన్నగా పోతుందా? ఇది ఫుల్ లోడ్ వస్తుంది చూడరి. ఇంచుల కాలువ నుంచి వస్తుంది. మెల్లగా మన పాము ఒక కప్పని తినేదానికి ఒక మెల్లంగా ఎట్లా పోతుంది, అట్లా తాత్పరంగా మట్టి ఇట్లా మెసలకుండా. చూడరు మట్టి పోతుంది, కింద పోతుంది. ఇంకా అంత ఫుల్ నింపుకొని పోతారు లోడ్. మట్టి పోతుంది ఆల్రెడీ. జిఆర్ఎస్ ఈ వ్యాన్ ఇవి ఎక్కడియో మరి ఏం కథను, ఇంకా నెంబర్ ప్లేట్ వాళ్ళే. కానీ చూడరు ఎంత మంచిగా ఫుల్ లోడ్ చేసుకొని ఇళ్ళకి వెళ్ళి మంచిగా ఎంత మంచిగా పోతాను చూసిరా. ఇది జరుగుతూ ఉన్నది. అసలు ఇది అంతా ఎక్కడిది మట్టి? మరి ఈ మట్టి అంతా ఎక్కడిది అంటే మీకు ఒక వీడియో చూపిస్తా. ఇది కిష్టాపూర్లో పెట్టిరు. ఇది గ్రానైట్ క్వారీ అనుకుంటారు. గ్రానైట్ క్వారీ కాదు, మట్టిదే. కాలువ పక్క నుండి మట్టి రైట్ సైడ్ కెనాల్. ఇది కుర్క్యాల మినకలు పోతే రైట్ సైడ్ కెనాలు, కిష్టాపూర్ మినకలు వస్తే లెఫ్ట్ సైడ్ కెనాలు. ఆ కెనాల్ ఇది. చూడు ఇక్కడ బండలు ఏరేస్తూ ఉన్నారు. ఈడ ఏది మంట కాగుతానికి మంట మొద్దు పెట్టి రోటి మొద్దు పెడతారా నేను. ఇది ఈ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఇక్కడ చూడొచ్చు. ఇంత పెద్ద ఇక్కడ మొద్దు పెట్టిరు. చూసిరా కాల నైట్ రాత్రిపూట మంట కాగుతూ ఉన్నారు. ఇది కెనాల్. ఈ కెనాల్ ఇది కెనాల్. ఇది కిష్టాపూర్ పోయే రూట్. ఇది
ఈ మొత్తం గుట్టను తలగబడి కరగదీస్తూ ఉన్నారు, గుట్టను కరగదీస్తూ ఉన్నారు. ఒకసారి డి గారికి ఫోన్ చేద్దాం, మరి డి గారు ఏమంటారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలీం గారా? హలీం హలో, ఇరిగేషన్ డి హలీం గారా సార్? సార్ ఇది కిష్టాపూర్కి సంబంధించి ఇప్పుడు కురిక్యాల కెనాల్ ఉందా, పెద్ద కెనాల్, వరద కెనాల్, ఈ మధ్యలో ఈ మట్టి మొత్తం తరలిస్తూ ఉన్నారు రాత్రికి రాత్రి. మరి ఏమైనా పర్మిషన్ ఇచ్చిరా సార్? ఎంతమందికి ఇచ్చారు పర్మిషన్? ఎన్ని లారీలకు? మరి రాత్రి పూట తలగబడి కొడతా ఉన్నారు, ఆ మట్టి అంతా పూతం పెడతా ఉన్నారు, దానిపైన చర్యలు ఉండేవి సార్? ఇట్లా కురిక్యాల నా ఏరియా కాదు అది. ఎవరు? డివిజన్ 5 కానీ డి వేరే డి ఉన్నాడు. ఎవరు వాళ్ళు? ఒకసారి నంబర్ చెప్తారా? ఎక్కడ? రాత్రిపూట కొడతా ఉన్నారు కదా సార్, ఇప్పుడు టిప్పర్లు పెట్టి కొడతా ఉంటే అది ఖాళీ అయితే ఉంటే ఎట్లా సార్? ఫోటో పెట్టండి మీరు, ఒకసారి వీడియోలు పెట్టమంటారా? మీకు ఫోటోలు కాదు, డైరెక్ట్ వీడియోలు పెడతారు. ఆ ఫోటో పెట్టండి బండి నంబర్ తోటి. ఓకే సార్. రాత్రిపూట అంటే ఈయన పరిధి కాదట, వేరేటైన పరిధి అట. మరి నైట్ రాత్రిపూట వచ్చిందని చెప్తున్నారు. ఇది ఎంత దారుణం అంటే గింత దారుణంగా కొడతా ఉంటే ఇది ఏంది కథ? ఈ బండి నంబర్లు ఇవన్నీ ఏంది? ఈ బండి నంబర్లు ఫోటోలు పెట్టానని ఈ వీడియోలు కూడా పెడతా. దీని మీద ఎమ్మెల్యే బదనం అవుతారని కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటారు. నా మీద కేసులు పెడతాను, అట్రాసిటీ కేసు పెట్టినా అని చెప్తారు. నిన్న మొన్న స్టేషన్ల పోతే కూడా నా మీద కేసు అయిందని చెప్తారు. కేసు ఏ విధంగా అవుతుంది, ఎందుకు అవుతుంది? మరి తప్పు చేసిన మీద అవుతుందా కేసు, లేకపోతే ప్రశ్నించిన మీద అవుతుందా? తప్పు చేసిన దొంగతనంగా మట్టి కొట్టడం మీద కేసు అవుతుందా, లేకపోతే దొంగతనంగా మట్టి పోతుందని చెప్పినోడి మీద కేసు అవుతుందా? అంటే కేసులు పెడుతున్నారు అంటే భయపడి గత అన్ని దుకాణాలు బంద్ చేసుకురని అనుకుంటారు. అట్లా ఏముండదు. దీనిపైన కలెక్టర్కు డి గారికి, ఈ డి కాకపోతే ఇంకో డి గారికి కంప్లైంట్ ఇస్తాం, ఈ గారికి కంప్లైంట్ ఇస్తాం, కలెక్టర్ గారు కూడా ఈ సోమవారం ప్రజావాణిలో వెళ్తాం. ప్రజావాణిలో వెళ్ళి కథ ఎంత ఏందని తెలుసుకుంటాం. ఇది ఏంది గింత ధ్వంసం అవుతూ ఉంటే, సంపద అంతా ఇట్లా లూటి పెడతా ఉంటే, రాష్ట్ర ఖజానాకు గండి పెడతా ఉంటే ఇట్లా ఎట్లా జరుగుతుంది? ఇదంతా ఎకరాలకు భూమి ఖాళీ అవుతుందా మట్టి తీస్తే? ఎకరాలకు షానగర్ అక్కడ మధ్యలో ఎకరన్నర భూమి ఖాళీ అయింది మట్టి తీస్తే. ఇప్పుడు అది నిజంగానే ఒకవేళ ప్రభుత్వం అట్లా చేయాలనుకుంటే గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, గ్రామ పంచాయతీల పరిధిలో అది ఏం చేయాలని చెప్తే అయిపోద్ది కదా. ఆ సంపద అంతా ఇప్పుడు ఎవరికక్కడ సంపద దొంగతనంగా దోసుకపోతా ఉంటే ఏంది కథ అంతా? రైట్. ఇక్కడ చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీ గ్రామ పంచాయతీ అసలు ఎక్కడెక్కడ ఈ మట్టి అంతా తరలిస్తూ ఉన్నారు, ఏ చల్లి తరలిస్తూ ఉన్నారు? దయచేసి మీ ఊళ్ళకల్లా ఏమైనా తరలిస్తూ ఉన్నారా? మీ గ్రామ పంచాయతీ ఏంటిది అసలు? సరే, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎక్కడి చల్లబోతున్నాయి అనేది తెలిపే ప్రయత్నం చేయండి. నా నంబర్ రాసుకోండి. నా నంబర్కు వాట్సాప్ నంబర్కు దయచేసి వీడియోలు కానీ ఫోటోలు కానీ పంపించే ప్రయత్నం చేయండి. ఈ ఒక్కసారి నంబర్ రాసుకోరి, 9989617412. ఈ నంబర్ నాదే. ఈ నంబర్కు వాట్సాప్ చేయండి ఒకసారి. ఈ వాట్సాప్, ఇది ఆఫీస్ నంబర్, వెంకటేష్ నా పేరు. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి దయచేసి. ఈ 6 మండలాలకు సంబంధించి ఎక్కడెక్కడ దందా నడుస్తూ ఉంది, ఎక్కడెక్కడ మట్టి మాఫియా నడుస్తూ ఉంది, ఏడ మట్టి కాలైతే ఉన్నది, ఏడ మట్టి అనేది పెద్ద ఎత్తున తరలిస్తూ ఉన్నారు, మరి ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదని చూసే ప్రయత్నం చేద్దాం. దీని అంతు తెలిసేదాకా ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ఈ నంబర్ సేవ్ చేసుకోండి, 9989617412 నంబరు. ఈ నంబర్కి మీ వాట్సాప్ నుంచి ఆ వీడియోలు కానీ ఫోటోలు కానీ సంబంధిత ఆధారాలు ఏమున్నా కానీ మా వాట్సాప్కు తెలియజేయండి. దయచేసి మిత్రులారా, చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఇది జరుగుతుంది. మరి ఇంత జరుగుతూ ఉన్నా కూడా యథార్థంగా కొడుతూనే ఉన్నారు, ఇప్పటి కూడా కొడుతూనే ఉన్నారు. ఇది అంటే ఈ ఆగిరి కావచ్చు, కథనాలు ఆగిపోయినాయి కావచ్చు అనుకున్నా ఇంకా నడుస్తూనే ఉన్నాయి, టిప్పర్లు నడుస్తూనే ఉన్నాయి. అది దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.